టైంకి చూపించా 11:52 టైం. గ్రీన్ కలర్ డొక్కాడు. ఇప్పుడు ఇదేంట్రా ఎక్స్ట్రా బర్డ్ వచ్చింది. నా దరిద్రం ఇంతే గైస్, నా దరిద్రం ఇంతే. చూస్తున్నారు కదా ఎక్స్ట్రా బర్డ్స్ వస్తున్నాయి ఎప్పుడు అంతే చెండాలు. కానీ ఇది రావడం అసలు టాప్ క్లాస్. చూస్తున్నారా? నాలుగు గంటల 52 నిమిషాలకి ఫస్ట్ బర్డ్ పడింది. 4 గంటల క్రాస్ 4 గంటల 52 నిమిషాలకి ఫస్ట్ బర్డ్ పడింది. ఓ వాటర్ బయట తాగేసి లోపలికి వెళ్తాం లేదో తెలియదు. ఓకే ఆఫ్ చేసి Come. Da, inside. Da. Come. Da, inside. Da. Dito. Come. Da. Da. టైం చూపించలేదురా. వీడియో తీరు 11:57. 11:50. దా. దాని ఆక చూపించదు. అది కిందకి దిగినా దాని వైపు చూపించు. ఫస్ట్ బర్డ్ బాక్సర్కి ఇస్తున్నాను ఛాన్స్ ఈసారికి. నా జేబులో ఫోన్ తీవా త్వరగా. ఇటువైపు జేబులో ఫోన్ త్వరగా తీ. యాడ్లు పడుతున్నప్పుడు ఇది రింగ్ నెంబర్ కనపడదు గైస్. ఇది రింగ్ నెంబర్ కనపడదు బ్రో. 044 ఈ సురేష్ 044. కొంచెం బ్యాక్ సైడ్ బ్రో, కొంచెం బ్యాక్. కమ్. చెట్టు ముక్కు సెకండ్. అయ్యో కిందకి దిగిపోయింది గైస్. ఫస్ట్ బర్డ్ కింద దిగిపోయింది. బా ఏంట్రా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఈరోజు. సేవింగ్ అంటారా? లాగ్ అయిపోతుంది ఫోన్, హ్యాంగ్ అయిపోతుంది. అదొకటే ఉంది రావడానికి.
అదొకటి వస్తే బాగున్నా. వస్తుంది వస్తుంది. మొబైల్ ఎందుకు లోపల పెట్టేస్తున్నాం? ఇది వేడి ఎక్కుపోతుంది. ఆన్ అయిపోతుంది విపరీతంగా. 22545. ఫోన్లోకి రావట్లేదు వీడియో. Da. 1986. 26. Come. Da. See. Da. Come. అది ఎంత ఎక్స్పెండ్ వస్తుంది ఇప్పుడు. దిగుతుంది. Da. కాకు వస్తుంది బాబు. స్లో డోర్ తీయాలి. ఇక్కడికి వస్తుంది. 21891. 21891 11606 6064. Two one 891. వీడియో చూస్తున్నారు నా కష్టాలు. బర్డ్ అయితే రావట్లేదు. కమ్. Da. వచ్చింది తలుపుతి. కొంచెం వెనక్కి ఉండండి. కమ్. Da. Zing. Da. Da. 12:09 అవుతుంది. టైం 12:09. దిగట్లేదు అయితే. ఈ కాకులు ఫుల్ డిస్టర్బెన్స్ నాకు.
ఆఫ్ చేశారు ఆఫ్ చేసి 10 నిమిషాలు 15 నిమిషాలు మెంటల్ ఇచ్చేది చెత్త చేసింది చూడండి, కిందకెళ్ళి వాటర్ తాగేసింది, అది పెద్ద మైనస్. ఇలాగే వస్తాయి ఇవి డిసీజ్లన్నీ, కక్కిసుకున్నాను ఫుల్ నా మీద. సిక్స్ 7 9 చాలా లేట్ అయిపోయింది. పిన్ నెంబర్ 30 బ్లాక్. ఒకే బ్యాచ్ ఒకసారి ఐ థింక్ 6 7 వచ్చినాయి కదా ఫస్ట్లో. ఇప్పుడు బ్యాచ్ ఐ థింక్ వీడియోలో రికార్డ్ అయ్యి ఉంటుంది. 6 7 బర్డ్స్ ఒకే బ్యాచ్ వచ్చినాయి, చాలా హ్యాపీ. సో బాగానే వచ్చినాయి, టైమింగ్ కూడా ఓకే. ఒక 5 గంటలు కరెక్ట్గా 5 గంటల టైం తీసుకొని వచ్చినాయి. అంటే గంటకి 50 కిలోమీటర్ల చొప్పున బాగా వచ్చాయి. రిజల్ట్ అయితే ఇంకా ఫస్ట్ బర్డ్ ఎక్స్ట్రా బర్డ్ అయితే మీలీ పడింది. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ బర్డ్ మీలీ పడింది, అది సింగిల్ పీస్ వచ్చి చాలా హ్యాపీ. అది ఎక్స్ట్రా బర్డ్. బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్స్ట్రా బర్డ్, స్టిక్కర్ లేని బర్డ్. తెలుసు కదా పాపం, ఎప్పుడు స్టిక్కర్ లేని బర్డ్సే ముందు వచ్చి పడుతున్నాయి. ఈ రోజు కూడా స్టిక్కర్ లేని బర్డే. అది కాకుండా ఇప్పుడు లాస్ట్లో చివరాకర్లో చూసారు కదా ఒక బర్డ్, అన్నింటిలో ఫస్ట్ వస్తుంది కదా బర్డ్, అది వెళ్ళి కిందకి వెళ్ళి వాటర్ తాగేసి వచ్చేసి మాట వినలేదు. ఇప్పటి వరకు దగ్గర పావు గంట వేస్ట్ చేసింది. నాకు తెలిసి పావు గంట ఉంటుంది, 10 నిమిషాలు దాటే ఉంటుంది కదా. 10 నిమిషాలు పావు గంట దాటి దగ్గర ఉంటుంది. ఎది కాదన్నా ఆ బర్డ్స్ అన్నింటి మీద ఫస్ట్ దానికి పెడదాం అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ అదే తీసుకొని వస్తుంది అనమాట, బ్యాచ్కి హెడ్ అనమాట అది. సో బాగా వచ్చినాయి, ఇంకా రావాల్సి ఉంది. ప్రజెంట్ టైం అయితే 12:16 అయింది. సో వీడియో కమ్ 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 నాకు చూపించు. డర్బీ బర్డ్ ఇది 12 అంటే 12:20 అవుతుంది. ఇటు వచ్చి నువ్వు సౌండ్ చేయ కాగిరా, నువ్వు సౌండ్ చేయ కాగిరా. పైన ఉంటుంది. రాదు పన్నెండు 20. డర్బీ బర్డ్ రాకెట్స్ లా పెట్టింది. This is derby bird. ఇది చూపించి ఇటువైపు రా ఒకసారి, అలాగా చేయి ఫుల్ అలా ఉంచి. నీళ్ళకి వెళ్దాము అలా? లేదు, నీళ్ళకి కాదు, ఎండలోకి క్లియర్గా తీయాలి. ఓకే, ఆఫ్ చేయి. వీడియో పెద్ద కామెడీ ఏంటంటే ఈ రెండు కక్కుకున్నాయి, బాక్స్లో వేసాను, 2 వచ్చినాయి. అందులో ఒక డర్బీ బర్డ్. వచ్చేస్తుంది, రెడీ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఆఫ్ చేయలే అంత గట్లా వచ్చిన 1 మినిట్ వరకు అస్సలు ఇక్కడ దిగింది.
ఇది కూడా డర్బీ బర్డే. ఇలా ఉంటుంది గైస్ ఆ కాకులు పోలు. పెద్ద చండాలం ఏంటంటే అదొక పెద్ద కాకులే నాకు పెద్ద దరిద్రం. స్టిక్కర్ మీద స్టిక్కర్ పడిపోయింది ఈ ఫోన్లో. డర్బీ బర్డ్ ఇది. ఇంకోటి తేలేదు. ఇప్పుడు వచ్చినాయి కదా రెండు, ఆ రెండిట్లో ఒకటి ఎక్స్ట్రా బర్డ్. పావురాలు ఇప్పటి వరకు పోయినవి ఒక 20 ఉంటాయి గైస్. ఇప్పటి వరకు స్టార్టింగ్ ఫస్ట్ 1 కిలోమీటర్ మండిదే నుంచి 1 కిలోమీటర్ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఆ 1 కిలోమీటర్ నుంచి స్టార్ట్ చేసిన దాంట్లో జస్ట్ ఏ మూమెంట్ 1 కిలోమీటర్ నుంచి స్టార్ట్ చేసిందండి. ఇప్పటి వరకు ఒక 20 పావురాలు పోయి, 20 పావురాలు పోయిన బాధ కంటే ఇప్పుడు బయట ట్రైనింగ్ లాంగ్ వెళ్తున్న కొద్దీ మనం వస్తున్న బర్డ్స్ ఉంటాయి చూసారా, వాటిని చూస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకే మంచి బర్డ్స్ కలెక్ట్ చేయండి అనేది అనమాట. మీరు కూడా మంచి బర్డ్స్ మీరు కలెక్ట్ చేసేటట్లయితే మాత్రం మీకు బయట ఎక్కడైనా రిలీజ్ చేసుకునేటప్పుడైనా మీ ఇంటికి మళ్ళీ రిటర్న్ బర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వచ్చిన బర్డ్స్ని చూస్తూ ఉంటే మీకు మంచి వైబ్ వస్తుంది అనమాట. సో ఇంకా చూద్దాం ఎన్ని బర్డ్స్ వచ్చినాయి. 9 బర్డ్స్ ఐ థింక్ 9 వచ్చినాయి. 3, 6, 9 మొత్తం 9 పావురాలు వచ్చినాయి. అందులో ఎక్స్ట్రా బర్డ్స్ ఒక 2 ఉన్నట్లు ఉన్నాయి. టోటల్ 11 వచ్చినాయి. 23 ఇచ్చాం మనము, 23 ఇస్తే అందులో 11 వచ్చినాయి. ఇందులో ఈ 9 పావురాల్లో 2 డర్బీలు ఉన్నాయి. మిగిలిన 7 బర్డ్స్ ఓపెన్ కేటగిరీ. ఇంకా రావాల్సి ఉంది. పవన్కి ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు. పవన్ అయితే ప్రెజెంట్ పెట్టలేదు. తను లాంగ్ కదా, 34 km కదా మనకి ఎయిర్ లైన్. సో వస్తే చూద్దాం గైస్. వస్తే మళ్ళీ తనకు కాల్ చేసి కనుక్కుందాం. తను రిజల్ట్ పెట్టినంత వరకు మనకు టెన్షన్. ఎందుకంటే తను లాంగ్ బ్యాక్ ఉన్నాడు కాబట్టి, కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాడు కాబట్టి, మన బర్డ్స్ ఎంత స్పీడ్గా వచ్చినా సరే మన బర్డ్ని దాటుకొని అది వెళ్తుంది కాబట్టి, కొంచెం డిస్టెన్స్ గ్యాప్ కాబట్టి టైము ఒకవేళ మనకంటే తను లేట్గా వచ్చినా సరే తనకే ప్లేస్మెంట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 33 km మా ఇద్దరికి, 34 km మా ఇద్దరికి లాంగ్ కాబట్టి నాకంటే 50 నిమిషాల తర్వాత తన పావురం వెళ్ళా సరే. ఇప్పుడు నా దగ్గర పడింది ఫస్ట్ పావురం 12 గంటలు పడింది అనుకోండి, తనకి 12 గంటల 50 నిమిషాలకు పడింది అనుకోండి, తనకే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ వచ్చే ఛాన్స్. ఎందుకంటే తను లాంగ్ ఉన్నాడు కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా అదర్ బర్డ్స్ వస్తే కంటిన్యూ చేద్దాం, వెయిట్ చేయండి. గ్రెజిల్ ఫ్యామిలీలో ఫీమేల్ ఇది. సో ఫీమేల్ వచ్చింది, 2 అవుతుంది టైము. దా ఇప్పుడు 37 అవుతుంది కానీ ఒక 27కో దగ్గర 25కో బర్డ్స్ వచ్చాయి. పెయిర్ వచ్చింది. ఆ పెయిర్ ఇగోండి, సారీ ఇది కాదు, ఇగోండి ఈ ఫీమేల్. ఇంకా స్టిక్కర్లు కూడా తీయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ 10 బర్డ్స్ కంప్లీట్ అయిపోయి, ప్లేస్మెంట్స్ కంప్లీట్ అయిపోయి. సో ఇది ఒకటి టోటల్గా ఈ రెండింటితో కలుపుకొని టోటల్గా 13 బర్డ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 10 బర్డ్స్ చెప్తున్నా కదా. ఇది 10 నిమిషాల ముందే వచ్చాయి చెప్తున్నాను. నేను ప్రెజెంట్ ఆకలేస్తుంది, అన్నం తిన్నాక అయితే వెళ్ళిపోతున్నాను, వెయిట్ చేయండి. 2:50 టైము. మీ అందరూ వెయిట్ చేస్తున్న బర్డ్ చూస్తున్నారా? మీ అందరికీ కావాల్సిన బర్డ్ 80 నుంచి జంప్ అయింది కదా, 260, 130 కిలోమీటర్సా,
130 140 జంప్ కదా వచ్చింది బర్డ్. 250 అంటే 250 అంటే ఇప్పుడు నేను జస్ట్ పైకి వచ్చాను, సో అందుకు నేను ఇప్పుడు చూసా. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇది ఒకటి వచ్చింది. ఇది ఇవ్వండి, ఫస్ట్ బర్డ్ పడింది కదా, దీని ఫుల్ సిస్టర్. ఇది ఒకేసారి పుట్టినవి అనమాట, ఒక్క క్లచ్లో పుట్టిన బర్డ్స్. ఇది ఒకటి. మరి రెండు కలిసి వచ్చాయా లేదా అనేది జస్ట్ నేను చూసేటప్పటికి రెండు కిందకి గెంతేస్తుంది, లోపలికి ట్రాప్ డోర్ ఓపెన్ చేస్తుంది. నేను చూసుకోలే, మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాను నేను కిందకి ట్రాప్ డోర్ ఓపెన్ చేసి. ఇప్పుడు వచ్చి చూసేసరికి ఇగోండి ఇది ఒకటి ఉంది. సో ఇగోండి పొట్టిది, ఇదొకటి. సో ఇంకా రిమైనింగ్ 7 బర్డ్స్ రావాల్సి ఉంది. వెయిట్ చేయండి, ఈవినింగ్ పెడతా రిజల్ట్ అంతా. సో గైస్ బ్యాడ్ లక్, బ్యాడ్ లక్ ఏంటంటే బాగా వీక్ అయిపోయిన బర్డ్స్ ఉన్నాయి కదా. ఇగోండి ఇది కాస్త పర్లేదు, బాగానే ఉంది, కానీ చచ్చిపోద్దేమో గైస్ పాపం. నాకు చాలా ఇష్టమైన బర్డ్ ఇది, చాలా బాగుండే చిన్నప్పుడు. నాకు బాగా బాండింగ్ ఎక్కువ పాపము. అసలు చచ్చిపోద్ది, అయిపోయింది దీని పని అయిపోయింది. పాపం ఏడ్ చేయాలి నాకు అర్థం కావట్లే. బ్రతికే ఉంది కానీ చచ్చిపోద్ది గైస్, అసలు నిలబడట్లే, మొత్తం ఊపికి మొత్తం పోయింది. సో లివర్ టానిక్ ఇప్పుడు వేస్తాను, కొంచెం లివర్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడ్డదేమో. లివర్ టానిక్ ఒకసారి వేసి చూద్దాం రిజల్ట్ అనేది. మ్యాక్సిమం దీని మీద ఆశలు అయితే వదిలేసుకోవచ్చు, బట్ చూడాలి, మన ప్రయత్నం మనం చేయాలి కదా. పెద్ద కామెడీ ఏంటంటే స్నానాల కన్నా వాటర్ పెట్టా, కొంచెం రిలీఫ్ అవుతాయి, కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి ఉంటాయి కదా. లైట్గా హాట్ వాటర్ పెట్టాను, అందులో సాల్ట్ వేసి. నేను ఇక్కడ ఎడిట్ చేసుకున్నా మొబైల్ కూర్చొని. ఎప్పుడు వచ్చిందో తెలియదు గైస్ బర్డ్ కామ్గా వచ్చి అటు ఇటు గింజలు ఏరుకుంటుంది కామ్గా. నేను ఇప్పటివరకు చూడలే. టైం అయితే 4:23. చాలా అంటే చాలా 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 హ్యాపీ గైస్ ఈరోజు అయితే, చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఆన్ డేలో చాలా బాగా పడ్డాయి, డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ చాలా బాగా పడ్డాయి కాబట్టి చాలా హ్యాపీ ప్రజెంటే. బట్ కేపీఎస్ ఇగోండి, ఇలాంటి సబ్జా కలర్ వచ్చి హెడ్ మీద మచ్చ లేకుండా ప్యూర్ సబ్జా వచ్చి వైట్ కేపీఎస్ ఉంటుంది కదా, సో అదొక్కటి వస్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే అది బ్రీడర్ లెక్క ఆఫ్ చేసుకుందామని ఇంకా రాలేదు, బెంగగా ఉంది, దాని గురించే వెయిటింగ్. రెడ్ ఇప్పుడే వచ్చింది, ఇది వచ్చిన నేను జస్ట్ ఇప్పుడే చూసా బర్డ్ని అయితే. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, బట్ బర్డ్ని అయితే ఇప్పుడే చూసా నేను. సో ఇంకెవరైనా వచ్చారా చెక్ చేస్తున్నా. సో రెడ్ కలర్స్ విషయానికి వస్తే రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు గ్రెజిల్ కలర్ ఒకటి రావాల్సి ఉంది. గ్రెజిల్ కలర్ అంటే ఈ గ్రెజిల్ కాదులేండి, ఇందులో డార్క్ గ్రెజిల్ ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, బ్లాక్ గ్రెజిల్, చక్కెర గ్రెజిల్ ఒకటి ఉంటుంది. సో అదొక్కటి రావాల్సి ఉంది గైస్. ఇంకా ప్రజెంట్ అవి ఉప్పు నీళ్ళు, అవి ఒళ్ళు బాడీ పెయిన్స్ తగ్గుతాయని చెప్పేసి నేను పెడితే ఆ వాటర్ వెళ్ళి తాగేస్తున్నాయి. ఇదే గ్లూకోజ్ వాటర్, ఎలక్ట్రోల్ వాటర్ ఇది. సో ఈ వాటర్ తాగకుండా ఆ వాటర్ తాగేస్తున్నాయి. ఓకే, ఇది తాగిందిలేండి, లైట్గా తాగితే సరిపోద్ది అందాలి ప్రజెంట్. దానికి కొంచెం రికవరీ ఉండాలి కదా, దాని గురించి అని నేను ఇలా పెట్టడం. సో వాటర్ అయితే ఇది తాగుతుంది, హ్యాపీ. ఇంకా జస్ట్ ఎన్ని బర్డ్స్ రావాలి, ఇంకా 4 బర్డ్స్ రావాలి. అందులో కేపీఎస్ ఒకటి, మన షార్క్ గైడ్ ఒకడు, తర్వాత దీని కలర్లో గ్రెజిల్ ఒకటి, నెక్స్ట్ అదర్ బర్డ్ ఏదో ఒకటి ఉంది, కేపీఎస్ మెయిన్. 4 బర్డ్స్ రావాలి ప్లీజ్. దేవుడికి ప్రార్థిస్తున్నా వచ్చేయాలని. తెలుసు కదా మానవ నైజం అది, అవసరం ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సో నేను అందరిలానే కదా కోరుకుంటున్నా దేవుడికి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. రావాల్సినవి జస్ట్ 4 ఉన్నాయి. ఒకటి కేపీఎస్, 2 గ్రెజిల్ ఉంది కదా, డార్క్ గ్రెజిల్ ఒకటి ఉంటుంది, డార్క్ గ్రెజిల్. 3 ఐ థింక్ సమ్ అదర్ బర్డ్స్ 2 ఉన్నాయి. ఆ 2 బర్డ్స్, ఇంకా 4 బర్డ్స్ వచ్చేటప్పటికి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ లేట్ అయిపోద్ది వీడియో అప్లోడింగ్కి. ఒకవేళ బై ఛాన్స్ వస్తే దీన్ని పార్ట్ 2గా ఒకవేళ తీస్తాలండి, ఎందుకంటే నాకు లెంత్ వీడియో పడిపోయింది ఈరోజు. సో ఇది కానీ మళ్ళీ డేటా చాలకపోతే మళ్ళీ బాధ, అందుకని చెప్పేసి నేను ప్రజెంట్ ఈ వీడియోని అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నాను. సో కొంచెం ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గైస్. ఎంత మీ ఫీల్ ఏంటో కొంచెం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? లవ్ యూ ఆల్.